రాజా ఇది అన్యాయం రాజా, ఇది అక్రమం రాజా. బర్రె గొంతుతో బండ బూతులు తిడితే అరెస్ట్ చేయడం అన్యాయమా? రాజా నన్ను బొక్కలో వేసినా పర్లేదు రాజా, నా బొక్క పగల కొట్టినా పర్లేదు రాజా, కానీ నేను కేవలం పాత్రధారిని రాజా, సూత్రధార సజ్జల రాజా. వైసీపీ ముఖ్య నాయకుడు అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పంపిన స్క్రిప్ట్ ప్రకారమే తాను మాట్లాడానని సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి పోలీసుల ముందు అంగీకరించినట్టు తెలిసింది. కులాల మధ్య గొడవలు పెట్టమని, నాయకుల భార్యల్ని నీచగా తిట్టమని పెద్ద సజ్జల స్క్రిప్ట్ ఇచ్చారు రాజా. దాన్ని పిల్ల సజ్జల వైరల్ చేశారు రాజా. మాటలు నా పైన, మైక్ వాళ్ళది రాజా. ఆ వీడియోలను అప్పటి వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి వైరల్ చేశారని పోసాని పేర్కొన్నట్లు సమాచారం. అధికారం ఉందని అడ్డమైన అన్ని దారులు తొక్కిన అబ్బా కొడుకులు పెంటదనమన్నా తింటావా? అలా తిట్టినందుకు జగన్ నాకు పదవి ఇచ్చారు రాజా, 4 లక్షల జీతం ఇచ్చారు రాజా. ఎండింగ్ ఇలా ఉంటుంది తెలియక 10 పైసల కోసం బెండ్ అయ్యాను రాజా. బంగారు రాజా నాది ఒకటే కోరిక రాజా. ఏంది? ఆ సీనియర్ జూనియర్ సజ్జలని బొక్కలో వేసి బెండ్ తీస్తే సమ్మం అవుతుంది రాజా. తల్లి బిడ్డ న్యాయం. చట్టాన్ని ఉల్లంఘించిన ప్రతి ఒక్కడు రెడ్ బుక్ కి సమాధానం చెప్పాల్సిందే. పోతారు, మొత్తం పోతారు.